ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్. బట్ ఎక్కడి నుంచి వచ్చాం, ఏ మూల నుంచి వచ్చాం, ఎవరి నుంచి వచ్చాం అనేది అల్లు అర్జున్ గారు గుర్తు పెట్టుకోకపోతే ఈ సినిమా అనేది ఫ్యూచర్ లో చాలా దెబ్బతింటది. ఈ సినిమానే కాదు, తర్వాత సినిమా అనేది కూడా చాలా దెబ్బతింటది. ఎవరు వారసత్వం తీసుకున్న చిరంజీవి గారి తర్వాతే ఎవరన్నా సరే, ఆయన పెట్టిన భిక్షే, ఆయన పెట్టిన రోడ్డే ఎవరన్నా సరే, ఇది మట్టికి ఎవరన్నా మర్చిపోతే నిజంగా చెప్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ మానియా అనేది చాలా తగ్గిద్ది. ఇంతమంది అభిమానుల్లో నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్. మీరు ఎవరన్నా సరే గమనించండి, రేపొద్దున పుష్ప 1 కన్నా పుష్ప 2 కన్నా పుష్ప 1 హిట్, పుష్ప 2 అనేది హిట్ కాదు. ఇది రాసి పెట్టుకోండి. ఈ కోసం ఎదురు చూడాలా. ఏసీడీ లాస్ట్ లో 3 ఉందని బ్లాక్ బస్టర్ కొత్త చింపేశాం సినిమా ఎక్సలెంట్ బాగుందన్న సినిమా. పార్ట్ 3 ఎక్సలెంట్ ఉంటుంది, ఇంకా పక్కా ఉంటది అన్న. చాలా బాగుంది తప్పు సార్. రాంగ్ ఇన్ఫర్మేషన్. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. సినిమా చాలా బాగుందన్న సార్. మనం పైసలు పెట్టి ఒక్క సాంగ్ లో వెళ్ళిపోతాయి. కిసి కన్నా సాంగ్స్ చూసే సార్ మన పైసలు పెట్టిన పైసలు వెళ్ళిపోతాయి. సినిమా అంటే ఏంటి సార్? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం, ఎంజాయ్మెంట్ కోసం వస్తాం. మన కళ్ళు కూల్ కావాలి, హ్యాపీనెస్ ఉంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా తప్పది. అంత కష్టపడి అన్ని కోట్లు కష్టపడి ఖర్చు పెట్టి సినిమా చూస్తాను. నేను సంగారెడ్డి నుంచి వచ్చిన మా అనుదీప్ డైరెక్టర్. సంగారెడ్డి తెలుసా మీకు? ఆల్మోస్ట్ అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి మా ఊరే, మా వాస్తవుడే. సో ఇక్కడికి వచ్చి మరీ సినిమా ఎందుకు చూసినా, ఆ ఫిల్మ్ అంటే ఫ్యాషన్ అందరికి. సో తప్పు, రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, సినిమా అనేది చాలా కూల్ గా ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రకారం అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. కానీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తారు. వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు తప్పది. మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి, హ్యాపీగా చూడాలి. మామూలు లేదన్న సినిమా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ అంతా పండగ. గొంతు పడిపోయిందన్న, గొంతు పడిపోయింది. మామూలు లేదు. నేను అంటున్నా కదా, నేను ప్రభాస్ ఫ్యాన్ని. అల్లు అర్జున్ ఫైట్, ఒక్క ఫైట్ ఈ మూవీకి, ఒక్క ఫైట్ సార్ అన్న, ఒక్క ఫైట్ తగ్గేది లేదా అన్నాడు కదా. ఈ మూవీకి తగ్గేది ఏంటన్నా, మామూలు లేదు సినిమా. నా గొంతు పట్టేసింది. నేను ప్రభాస్ ఫ్యాన్ని. నేను అంటున్నా, అల్లు అర్జున్ మామూలు లేడు, తగ్గేది లేదు. లోపల కిసక్ పాట ఎట్లుందన్న? కిసక్ మామూలు పాటకి చెప్పొద్దు. తిరిగిలా ఆదాయం మిస్సెస్ యాక్టింగ్ ఆమె ఆవిడ అదే ఒక మిస్సెస్ యాక్టింగ్ ఎట్లా చేయాలో, వాళ్ళ వాయినికి ఎలా సపోర్ట్ చేయాలో ఆ సపోర్ట్ చేస్తూ సూపర్ డూపర్ గా ఆమె వేరే లెవెల్. వైల్డ్ ఫైర్ అన్న, ఎక్సలెంట్. ఇంకో 2-3 షోలు. పార్ట్ 3 ఉందంట. పార్ట్ 3 ఉందన్న. పార్ట్ 3 ఉంది. సాంగ్స్, ఫైట్స్ హైలైట్, ఎక్సలెంట్. ఒక రేంజ్. చూడొచ్చండో సినిమా. ఎన్నిసార్లు చూడొచ్చండో సినిమా. ఈ రోజు అయితే షోర్స్ మాక్సిమం 3 షోర్స్ వేస్తాం. బ్లాక్ బస్టర్. దేవతల ఎంట్రీ. పుష్పకి ఏది చెప్తే శ్రీవల్లి, పుష్పకి అదే మాట. మూవీ చూస్తే హైప్ ఎక్కడ ఉందో తెలుస్తుంది అన్న. మూవీ చూడాలి, మూవీకి వచ్చి చూస్తే తెలుస్తుంది. ప్రతి సీక్వెన్స్ ట్విస్ట్. ఆయన ద్వారా ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పార్ట్ 2 బాగుంది. పార్ట్ 1 పర్లే. పార్ట్ 2 అయితే ఇంకా వైల్డ్ అన్నదే వైల్డ్ ఫైర్లో ఉందన్నమాట. హీరో ఎలివేషన్స్ భయ్యా చెప్తాను కదా, ఆయనకి స్టైలిష్ స్టార్, ఐకానిక్ స్టార్ ఏ పేరెట్టినా తక్కువే. అది పుష్పరాజ్.
ఏనా కొడుకైతే ట్రోల్ చేస్తాడు ఆడు కొత్త మూసుకునే రోజు వచ్చింది. అంటే అల్లు అర్జున్ కోసం ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ఎవరికన్నా సరే. ఎందుకు ఎంత అలా ఆపారు ఈ సినిమాలు ఎందుకు ఆపారు ఇంత ఈ సినిమా చూసాకే తెలుస్తుంది అల్లు అర్జున్ కోసం అన్నది ఏంటో. సినిమా ఇట్టా కాదా? నార్త్ లో 700 crores ఈజీగా వస్తుంది. మరి ఓకే, తెలుగులో తెలుగులో మండే నుంచి కాదా? బొమ్మ పడితే లేదా? ఇక్కడ డబ్బులు పడేలా ఉంది. నంబర్ 1 కొత్త జిందగీ ఆడారు. మా ఫ్రెండ్స్ వచ్చారు, అందరు చెప్పారు సినిమా ర్యాంపులు. పవన్ కళ్యాణ్ కాదు, గబ్బర్ సింగ్ కాదు, దానమ్మ మొగుడు సినిమా ఇదే. చూసుకోండి, ఎప్పుడైనా బన్నీకి తగ్గేదే లేదు, డబ్బులు తగ్గేదే. చూసుకోండి. బయట సినిమా చాలా బాగుంది, బాగా యాక్ట్ చేశారు. కానీ ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైతే మెగా వర్సెస్ అల్లు అని కాంట్రవర్సీ అందులో కొన్ని డైలాగ్స్ పెట్టారు. లైక్ ఎలా అంటే ఎవడ్రా బాసు, ఎవడికి బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు, వాడి కొడుకు నేనే బాసు, అలాంటి డైలాగ్స్ కొంచెం పెట్టుకొని ఉండాల్సింది. ఎందుకంటే బయట అసలు బాలేదు, సిచ్యువేషన్ బాలేదు. సొల్లు మాత్రం వద్దు. సినిమా హిట్, ఇండస్ట్రీ హిట్, బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఓకే, బయట సిచ్యువేషన్ బాగాలేదు, బయట ఇంకా ఎక్కువ అవుతుంది. దానికి ఎలా అంటే ఒక అగ్గిలో ఆగ్యం పోసినట్టు అలాంటి డైలాగ్స్ తగ్గించుకొని వెళ్ళాల్సింది. పక్క 100% రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఒక ఫ్యాన్స్ కాంపాడని చూసారంటే అవసరం అది. ఇప్పుడు జనరల్ గా ఇండస్ట్రీలో బాస్ ఎవరిని పిలుస్తారు అందరికీ తెలిసిందే. ఎవడరా బాసు, ఎవడికి బాసు, నీ తమ్ముడికి నేనే బాసు, నీ కొడుకు నేనే బాసు అంటే అది ఇంకో రెచ్చగొట్టినట్టే కదా. సినిమాలో అలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయన్న. ఇంకా పుష్ప నేను ఎప్పుడు పడిపోతే చూద్దామని బయట చాలా మంది ఎదురు చూస్తున్నారు, నా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాంటి డైలాగ్స్ కొంచెం పెట్టుకొని ఉండాల్సింది. ఎందుకంటే నెగిటివిటీ ఇంకా ఎక్కువ అయింది. ఇప్పుడు ఆల్రెడీ టికెట్ ప్రైస్ వల్ల చాలా నెగిటివిటీ వచ్చింది. అలాంటి డైలాగ్స్ పెట్టి ఇంకా ఫ్యాన్ వాచ్ కి ఇంక్రీజ్ చేసినట్టు ఉంటుంది. అలా లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. అదంటే ఓకే, అది ట్రిగర్ లో పెట్టారు కాబట్టి అది ఓకే, అది ఎలాగో రిజల్ట్ కూడా మనకు వచ్చింది, పిల్లమాట ఇంటే అని చెప్పి. కాకపోతే ఇలాంటివి ఇప్పుడు ఎవరికైనా సరే ఉప్పుతున్న విశ్వాసం కొంచెమైనా ఉండాలి. సో అది కొంచెం లేకుండా పెట్టాలనిపించింది. అది కొంచెం హత్యంగా అనిపించింది. నేను అంత మెగా ఫ్యాన్ కాదు కానీ చిరంజీవి గారి ఫ్యాన్ కానీ కొంచెం అది పెట్టుకొని ఉంటే బాగుంటుంది అనిపించింది. కొంచెం ఆయన డిస్కస్ చేసినట్టే కదా అలాంటి డైలాగ్స్ పెట్టడం వల్ల. సో యాక్టింగ్ వైజ్ గా ఎంత ఓపెన్ అవ్వచ్చు. రేపు పొద్దున్న నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవడం లేదు. కానీ ఇలాంటి కొంచెం మెంటాలిటీ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ప్రతిది ఎలా అంటే మొత్తం సీక్వెన్స్ పెద్ద ఎక్కువ ఏం లేవు, తక్కువ సీక్వెన్స్ లో ఉన్నాయి. కాకపోతే ప్రతి సీక్వెన్స్ మినిమం 10 to 15 minutes ఉంది. జాతర అయినా సరే, లేదంటే ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయినా సరే, ప్రతిది 10 to 15 minutes ఉంది. అందువల్ల మేబీ 3.5 hours టైం వచ్చిందేమో. మేబీ మరి టాక్ నెగిటివ్ గా వస్తే మండే నుంచి ట్రిమ్ చేస్తారు, అది ఓకే. చాలా ట్రిమ్ చేయాల్సిన చాలా ఉన్నాయి. బట్ ఎందుకో మరి అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏం లేకుండా పోయాయి. అన్న సినిమా చూశాను అన్న, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ అంతా బాగుంది. కాకపోతే పుష్ప 2 కన్నా పుష్ప 1 నాకు నచ్చింది. జనానికి కూడా చాలా వరకు పుష్ప 2 కన్నా పుష్ప 1 నచ్చింది. బికాస్ ఆఫ్ హిజ్ యాటిట్యూడ్. మరో విజయ్ దేవరకొండ లాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అట్లా చూపిస్తే సినీ ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం. మనం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి ఎదిగాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి వల్ల వచ్చాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యన అల్లు అర్జున్ చేసే వ్యాఖ్యలు కానీ, ఈ మధ్యన అల్లు అర్జున్ చేసే నడక కానీ, ఈ మధ్యన అల్లు అర్జున్ చేసే ఇది కానీ మాకు నచ్చట్లేదు. బట్ వచ్చాం, యాజ్ ఏ పుష్ప ఫ్యాన్గా వచ్చాను నేను, సినిమా లవర్గా వచ్చాను నేను. పుష్ప 1 నేను 3 times చూశాను. సో అట్లానే పుష్ప 2 కూడా చూద్దామని వచ్చాను. పుష్ప 2 కూడా బాగుంది, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగుంది, నేను కాదంటలేదు. బట్ అల్లు అర్జున్ అనే వ్యక్తి తను ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి ఇలాంటి మూలాలను నమ్ముకోకపోతే పుష్ప 2 అనేది చాలా 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 ఇదవుతుంది రేపొద్దున ఫ్యూచర్లో. Day 1 Day 2 కలెక్షన్స్ బాగానే ఉంటాయి, Day 3 Day 4కి వచ్చేసరికి చాలా తగ్గుతాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకునే అల్లు అర్జున్ గారు రేపొద్దున నార్మల్గా ఉంటే మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉండి ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా బాగా ఆడుతుంది. ఈజ్ నేషనల్ ఇంటర్నేషనల్ యాక్టర్, నేను కాదన్ను. తన పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. పుష్ప 1 కూడా నేను 3 times చూశానని చెప్తున్నాను, కాదంటలేదు. బట్ పుష్ప 2 కూడా చాలా బాగుంది, నేను కాదంటలేదు. బట్ తను చేసే వ్యాఖ్యలు కానీ, తను చేసే నడకలు కానీ మార్చుకుంటే ఇంకా 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 బాగా ఆడుతుంది సినిమా. అదొకటి గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా. పార్ట్ 3 ఉందంట పుష్ప, దానికి ఏమంటారు మీరు? ఏదన్నా సరే మేము చూస్తా ఉన్నా, యాజ్ ఏ సినిమా లవర్గా నేను చూస్తాను. బట్ నేను చెప్పేది ఒకటే, ఎవరన్నా సరే, ఎనీ యాక్టర్ అన్నా సరే, ఒక సినిమా లవర్గా నేను చూస్తాను. ఏదన్నా సరే నేను ఎంకరేజ్ చేస్తాను, కాదంటలేదు.
టాలెంట్ ఎవరి దగ్గర ఉంది అంటే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, నేను కాదంటలేదు. బట్ అదే టాలెంటెడ్ ఉండి మనం ఇదిగా మాట్లాడి ఇదిగా ఉంటే రేపు పొద్దున ఎవరు మనం సపోర్ట్ చేయరు. ఎవరన్నా సరే మరో విజయ్ దేవరకొండ మరో ఇది అది ఇది అంటున్నారు. అది తెచ్చుకోకూడదని నేను అనుకుంటున్నాను మా అల్లు అర్జున్ గారు. సో అదొక్కటి మార్చుకుంటే రేపు పొద్దున ఏపీ తెలంగాణలో కూడా ఇంకా బాగా ఆడుతుంది. సో పుష్ప 2 అనేది అత్యధిక థియేటర్లో రిలీజ్ అయింది. ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను ఆ విషయంలో నేను నో డౌట్ చాలా బాగా ఇంకోటి 1500 కోట్లు అంటున్నారు, క్రాష్ చేస్తుందా? చేస్తుంది అన్న, మాక్సిమం చేస్తుంది, నేను కాదంటలేదు. బట్ ఇంకా ఎక్కువ చేస్తుంది, ఈ కాంట్రవర్సీస్ లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తుంది. బట్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, నేను కాదన్ను. ఈ కాంట్రవర్సీస్లో ఆయన ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఆయన తెలుసుకుని ఆయన మార్చుకుని ఆయన బాగుంటే ఇంకా పెద్ద హిట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. నేను ఒక ఫిలిం అభిమానిగా ఒక సినిమా అభిమానిగా నేను చెప్తున్నాను, అంతేగాని వేరే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. ఐ లైక్ అల్లు అర్జున్, ఐ లైక్ ఎవ్రీబడి, నేను కాదంటలేదు. తన యాక్టింగ్ నెంబర్ 1 యాక్టింగ్. నేను దాంట్లో ఎంత ఇస్తారు సినిమాకి? రేటింగ్ 5కి 4 ఇస్తానన్నా, నేను కాదన్ను. సినిమా పరంగా అయితే నేను ఇస్తాను. బట్ వ్యక్తిగతంగా ఒక్కటే నేను మార్చుకోవాలని చెప్తున్నాను. అది ఒక్కటే లేకపోతే డే 1 డే 2 కలెక్షన్స్ బాగుంటాయి, డే 3 డే 4 తగ్గిపోతాయి. అదొక్కటే మార్చుకుని అల్లు అర్జున్ గారు ఎక్కడి నుంచి వచ్చాం, ఏ మూల నుంచో, ఏ మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, ఎవరి నుంచి వచ్చాం అనేది గుర్తుపెట్టుకుంటే రేపు పొద్దున ఎవరన్నా సరే సపోర్ట్ చేస్తారు, ఇంకా బాగా ఆడిద్ది. దయచేసి అల్లు అర్జున్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరి నుంచి వచ్చారు ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. మేము ఇంకా సపోర్ట్ చేస్తాం, ఇంకా హెల్ప్ చేస్తాం. మీరు ఏమంటారంటే కాంట్రవర్సీలో లేకుండా ఉంటే కాంట్రవర్సీస్ లేకుండా నేనే తప్పు నేనే తురుము అనుకుంటే ఎవరు ఉండరు. విజయ్ దేవరకొండది కూడా అదే అయింది. రేపు పొద్దున నువ్వు అలా కాకూడదు అని అనుకుంటున్నా. యాజ్ ఎ మెగా అభిమానిగా, యాజ్ ఎ మెగా ఫ్యామిలీగా మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.